Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ఆర్టీపీ అధినేత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంపై కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోటస్ పాండ్లో పార్టీకి సంబంధించిన నాయకుల్ని పిలిచి ఆవిడ కీలక విషయాలు మాట్లాడారు. ఈ నెల 4న ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టమైన సమాచారం ఉంది. ఆవిడ ఒకవేళ కాంగ్రెస్లో జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్లో అసెంబ్లీ సీటుకు ప్రాతినిధ్యం వహించబోతున్నారా, లేకపోతే ఎంపీ సీటుకు ప్రాతినిధ్యం వహించబోతున్నారా? ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ దాదాపు ఖరారైపోయింది. ఈ మేరకు నేషనల్ మీడియా కూడా చెప్పిన సందర్భం ఉంది. సార్, ఇన్ని రోజులు తాత్సారం జరగడానికి కారణం ఏంటి? అసలు వైఎస్ షర్మిల ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఏం లేదు, క్లారిటీ ఆఫ్ థాట్ అంటారు కదా, ఆలోచనలో ఒక స్పష్టత రావాలి అనేటువంటి విషయంలోనే 1కి 10 సార్లు సంప్రదింపులు జరిపినట్టుగా కనిపిస్తుంది. అలానే షర్మిల అనుయాయుల వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, అలానే జాతీయ స్థాయి మీడియా నుంచి వచ్చినాయి కానీ, కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం కానీ అన్నీ క్రోడీకరించి చూస్తే ఒక క్లారిటీ ఏంటంటే షర్మిల ముందు చాలా స్పష్టంగా ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అనేది అయితే క్లియర్. ఓకే. అలానే పార్టీని విలీనం చేయాలనేది కూడా క్లియర్. ఇది తెలంగాణ ఎలక్షన్స్కి ముందరే డిసైడ్ అయిపోయింది. 42 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు అనేటువంటి మాట చెప్పారంటేనే ఎన్నికల తర్వాత విలీనం ఉంటుంది. దానికి తగ్గట్టుగా బహుశా తెలంగాణలో ఏదైనా పదవి ఇవ్వచ్చేమో అని అనుకున్నారు అందరూ. బట్ స్పష్టత తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ఏఐసిసి కీలకమైనది, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఒక కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవడం ద్వారా ఓకే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టడం. ఓకే. రెండోది, ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ అనేటువంటి మాట చెప్తున్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభకి ఎంపీగా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడం. మూడో ఆప్షన్ మనం చూస్తే కనుక కర్ణాటకతో సంబంధం లేకుండా ఇమీడియట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తర్వాత సంగతి తర్వాత మళ్ళీ చూడొచ్చు. మనం ప్రస్తుతానికి ఏంటంటే ఏపీసీసీ పగ్గాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, అది ఆమెదే చాయిస్. ఈ 3 ఆప్షన్స్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా కన్సిడరేషన్లో పెట్టినటువంటి అంశాలు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత షర్మిల ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడం ద్వారా ఏపీ నుంచి బరిలోకి దిగాలని కూడా ఆశిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఒకవేళ ఆవిడ ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించే సిచ్యువేషన్ ఉంటే కడప ఎంపీగా పోటీ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. ఒకవేళ అలా కనుక నిర్ణయం తీసుకుంటే అది షర్మిల నిర్ణయం అయి ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన కమాండ్ అయి ఉంటుందా? ఏది అయ్యి ఉంటుంది? ఒకటి, కాంగ్రెస్ అధిష్టానం విషయంలో రాహుల్ గాంధీ చాలా పర్టికులర్గా రాష్ట్ర పీసీసీ బాధ్యతలు తీసుకోవడమే సముచితమైనటువంటి నిర్ణయం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. మిగతా వాళ్ళంతా ఏఐసిసిలో పదవి లేదా ఇది ఈ ఆప్షన్స్ చూపించినా కానీ ఆయన స్పష్టంగా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే, మీరు నేరుగా రాష్ట్రంలో బాధ్యతలు తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని ఆల్రెడీ 10 రోజుల నుంచి బ్రదర్ అనిల్ ఢిల్లీలోనే మకాం పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు షర్మిలకు అప్డేట్స్ ఉన్నాయి. అందుకనే ఈరోజు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా ఆమె సమావేశం అయ్యారు. పార్టీ విలీనం అట్ ద సేమ్ టైం తన కార్యాచరణ, ఇవి 2 కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్గా 2-3 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజ్యసభ ఈ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి బరిలో దిగితే కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గాల పరిధిలో కొంత ఎఫెక్ట్ ఉంటుంది, అలానే ప్రభావం కనిపిస్తుంది. ఇదే కాదు, ఆమెతో పాటు చాలామంది జాయినింగ్ కూడా రెడీగా ఉన్నారు. సో అది కూడా నడుస్తుంది. అందుకని ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే షర్మిల నేరుగా బరిలోకి దిగాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అది కూడా జనవరి 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తుంది. ఓకే. కర్ణాటక లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి అభ్యర్థులు డిసైడ్ చేసేటువంటి ప్రాసెస్ మొదలుపెట్టేసింది. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కనీసం 20-22 స్థానాలు గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. దానికి సంబంధించిన కసరత్తు 4వ తేదీ నుంచి మొదలవుతుంది. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. అదే సమయంలో రమ్మని షర్మిలకి ఆహ్వానం వచ్చింది. అంటే ఏంటి, అక్కడ ఇష్యూ ఫైనల్ అయిపోతుంది. చాలా స్పష్టంగా ఒక డెసిషన్ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం షర్మిల ఇడుపులపై వెళ్తున్నారు. ఒకటి, ఆమె కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి వివాహ పత్రికని ఆ తండ్రి సమాధి వద్ద ఉంచి ఆ ప్రోగ్రాం ఉంది. అదే సమయంలో తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా
తండ్రి సమాధి వద్ద ఒక నిర్ణయం తీసుకుని ఆమె వెల్లడించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే 4వ తేదీకి అన్ని విషయాలు క్లియర్గా వస్తాయి. షర్మిల కామెంట్ కూడా చేసింది 2 రోజులు ఓపిక పట్టండి అని. సో అయిపోతుంది అది. సార్ ఒకవేళ టీపీసీసీ పగ్గాలే తీసుకుంది అనుకున్నాం, తీసుకుంటే ఏపీసీసీ పగ్గాలు ఒకవేళ ఏపీసీసీ పగ్గాలే తీసుకుంది అనుకున్నాం, తీసుకుంటే ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వారు కీలక ప్రకటన చేశారు, మేము షర్మిలతో పాటే నడుస్తామని. సో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ అసంతృప్తులు కావచ్చు, లేకపోతే ఆవిడ అభిమానులు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద డైమెన్షన్స్, వాళ్ళు ఇక్కడ నడిచే అవకాశాలు ఉన్నాయా? అంటే కాంగ్రెస్లోకి వలసలు పెరిగే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్కి ఇప్పుడు ఆప్షన్స్ పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి వరకు అనుకున్నది ఏంటంటే రాష్ట్ర విభజనకి కారణమైనటువంటి కాంగ్రెస్ని భూస్థాపితం చేసేసాం అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొలకలేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలానే ఇప్పుడు షర్మిలతో పాటు రావడానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీకి వెరీ క్లోజ్ అసోసియేట్. అలానే చాలామంది నాయకులు కూడా ఆసక్తి కనీసం ఒక 40 మంది మాజీ కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు, రేపు సీట్లు దొరకకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు అంటే తాజా మాజీలు అవుతారు కదా, వీళ్ళు కూడా వచ్చే అవకాశం. ఆల్రెడీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డిస్కషన్ కూడా జరుగుతుంది. చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా ఆయనకి ఈసారి బరిలో దింపకుండా వేరే వారికి టికెట్ ఇవ్వాలి అని, బుట్టా రేణుక అని ఇలా ఆప్షన్స్ రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో అలాంటి నాయకులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ ఫ్యామిలీ పట్ల విధేయత ప్రకటించారు కాబట్టి, వైఎస్ఆర్ వారసురాలిగా వస్తుంది కాబట్టి ఆమె వెంట నడవడానికి అవకాశం అయితే ఉంది. ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, దాని పార్టీ ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది, అలానే అధిష్టానం దానికి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వబోతుంది, రాష్ట్రంలో సింగిల్గా వెళ్ళేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని కూడగట్టుకోగలుగుతుందా లేదా, ఇంకో ఫార్ములా ఉంది. ఐఎన్డీఐఏ కూటమి రీతిలోనే మేము ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. బహుశా రేపు 3వ తారీఖు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఐఎన్డీఐఏ కూటమిలో వామపక్షాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలు కలిసి జతకట్టేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఉన్నాయి. సార్ ఒకవేళ ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ నుంచి షర్మిల ప్రాతినిధ్యం వహించేది ఉంటే నిజంగా పార్టీని లీడ్ చేసే ఇది ఉందంటారా? ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీని ఆ పాదయాత్రతో నిలబెట్టిందని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా సార్. సో కాంగ్రెస్ని లీడ్ చేయగలుగుతుందా? అంటే ఇంకా ఓపెన్గా చెప్పాలంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ జీన్స్ అది. అంటే పొలిటికల్గా ట్రైనింగ్ ఇవ్వాలో లేదా ఇంకెవరి దగ్గర ట్రైన్ అయ్యి రావాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో తెలంగాణ ఏ వాదంతో అయితే తెలంగాణ అనేటువంటి రాష్ట్ర విభజన జరిగిందో, రాజశేఖర రెడ్డి గారి సమైక్యవాదని అంత బలమైన ముద్ర ఉన్నటువంటి క్రమంలో కూడా సమర్థంగా పార్టీని పెట్టి ఇన్ని నెలల పాటు దాదాపు సంవత్సరం పైగా నడిపించి ప్రజల్లోకి వెళ్ళి తన వాదనని, రాజన్న పాలన అంశాలని ధైర్యంగా చెప్పగలిగింది. ఆ టైంలో ప్రభుత్వం పూర్తి నిరంకుశంగా వ్యవహరించింది, నిజంగా మరీ అన్యాయంగా వ్యవహరించిందని చెప్పాలి. ఆమె కారులో ఉంటే పోలీసు వెహికల్ కారు హుక్కు వేసి లాక్కి వెళ్ళిపోయినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. సో అంతకంటే దారుణమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయంటే కనుక దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు షర్మిల అని అనుకోవడం. కాబట్టి రాజకీయంగా ఆమె నాయకత్వ పటిమ మీద బహుశా ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తిని అంతా కూడా కన్సాలిడేట్ చేసుకుని పార్టీకి దాన్ని ఉపయోగపడే విధంగా చేయబోతారు. అలానే 2 బలమైనటువంటి పార్టీలు అక్కడ పోరాటంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వైసీపీ, తెలుగుదేశం ప్లస్ జనసేన కలిసి రేపు పొద్దున కూటమిగా మారితే బీజేపీ కూడా కలవచ్చు అనేటువంటి అలాంటి 2 బలమైనటువంటి కూటములు ఉన్నటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ స్పేస్ని ఏ విధంగా షర్మిల తీసుకురాగలుగుతారనేదే ఈ టెస్టింగ్ టైం అనమాట. ఈ 2-3 నెలల్లోనే ఆమె సామర్థ్యానికి ఒక అగ్ని పరీక్షగా మనం చూడాలి. ఒక పాయింట్ చెప్పండి సార్, ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన పరిస్థితి ఉంది. సో అక్కడ పోటీ చేయలేదు ఏ కారణాల రీతి అయినా కూడా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ పరిణామాన్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం లేదా? నేను తెలంగాణ కోడలని చెప్పుకొని అక్కడ పాదయాత్ర చేసినప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ కూతురుని కూడా చెప్పుకున్నారు కదా. సో అది అందులో పెద్ద ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఏమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ బిడ్డని తెలంగాణ కోడలని అని చెప్పుకున్నారు కాబట్టి అది ఇబ్బందికరమైనటువంటి, అన్నిటికీ మించి రాజన్న బిడ్డనని చెప్తుంది ఆమె, కాదనే వాళ్ళు ఎవరున్నారు అక్కడ. కాబట్టి ఆ విషయంలో అన్ని రకాల సమాధానాలు సన్నద్ధం చేసుకున్న తర్వాతే షర్మిల అడుగు పెట్టబోతున్నారని అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పార్టీలో సొంత పార్టీలో కాంగ్రెస్లోకి వెళ్ళడాన్ని తీవ్రంగా ప్రతిఘటించినటువంటి వాళ్ళకు కూడా ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.
రైట్, మొత్తంగా షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనంపై అయితే రీసౌండ్ అయితే క్రియేట్ చేస్తుంది. జనవరి 4న ఆమె ఢిల్లీ వెళ్ళిన తర్వాత దానిపై స్పష్టమైన ప్రకటన అయితే రానుంది. అయితే ప్రస్తుత ఏపీసీసీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సంక్షోభంలో ఉందో దీన్ని సమర్థవంతంగా లీడ్ చేయడంలో షర్మిలకి మించిన వేరే ప్రత్యామ్నాయం అయితే కాంగ్రెస్ అధినాయకత్వానికి కూడా కనిపించిన పరిస్థితి. మొత్తానికి కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వైఎస్ షర్మిల. థ్యాంక్ యూ.